Hi, today question is the unit of retentivity. Retentivity units ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఎవరికైనా రెటెంటివిటీ అనే వర్డ్ కొత్తగా ఉంది అనుకునే వాళ్ళ కోసం దాన్ని ఇంకొక పేరుతో కూడా రిప్రజెంట్ చేస్తారు. అదేంటి అంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ అనుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే ఏంటో చెప్తాను. ఎక్కడైనా ఒక సర్క్యూట్లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా ద సర్క్యూట్ లేకపోతే ఆ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉండడాన్ని రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఫ్లెక్స్ అండ్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2 and 3 ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే అవి కరెంట్ రిలేటెడ్ యూనిట్స్ అనమాట. ఎందుకంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు 1 and 4లో ఉండుండొచ్చు ఆన్సర్. ఓకే, సో ఇంకా క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. మెయిన్గా రెటెంటివిటీ అనే వర్డ్ని కానీ ఆ ప్రాసెస్ని కానీ ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడ వాడతాము అని అంటే బి అండ్ హెచ్ కర్వ్స్ దగ్గర, అంటే హిస్టరీసిస్ లూప్ దగ్గర యూజ్ చేస్తాము. ఓకే, హిస్టరీసిస్ లూప్ని మనం ఎలా మెజర్ చేస్తాము, పర్ యూనిట్ చేస్తాము. కాబట్టి మనం ఈజీగా ఇప్పుడు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. పర్ యూనిట్ చేసుకున్నప్పుడు మీటర్ స్క్వేర్. సో ఫ్లక్స్ కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇలా ఒక వర్డ్కి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ తీసుకొని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి.